ఢిల్లీ ఎక్సైజ్ పాలిసీ ఇప్పుడు తెర మీదకొస్తుంది. ఇప్పుడు అందరి పేర్లు కూడా తెర మీదకొస్తున్నాయి. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా పేరు చూసుకోవచ్చు. దాని తర్వాత ఈ ఈ లాబీలో ఉన్న సౌత్ గ్రూప్ లాబీలో ఉన్న వారి పేర్లు చూసుకోవచ్చు. దాని తర్వాత తెలంగాణ ఎమ్మెల్సీకి సంబంధించి కవిత పేరు చెప్పుకోవచ్చు. కవిత అరెస్ట్ చేసి ఇప్పుడు ఢిల్లీలో ఈడీ కార్యాలయంకే ఉంది. ఆమె ఇప్పటికీ 5వ రోజు విచారణ కొనసాగుతోంది. ఈరోజు కూడా ఆమెను కలవడానికి కేటీఆర్ అలాగే తన ఇంటి తల్లి సోదరుడు అలాగే తన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఈడీ కార్యాలయం చేరుకున్నారు. ఇది 5వ రోజు కవితకు సంబంధించి విచారణ జరుగుతోంది. మరోవైపు ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరోసారి కొత్తగా తెర మీదకి వస్తుంది. ఈ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పేరు ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఆయనకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పుడు అరెస్ట్ అనే అంశానికి సంబంధించి ఛాన్స్ ఇవ్వకపోయిన నేపథ్యంలో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్తో చేరుకుంటూ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. సుమారుగా 10 నుంచి 12 మంది ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించబోతున్నారు. ఈడీ అధికారులకైతే అన్ని రకాల ప్రయత్నాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నించిన దాన్ని బట్టి కేజ్రీవాల్ ఎటువంటి సమాధానం ఇస్తారు, సమాధానాన్ని బట్టి పైనే మాత్రమే ఇప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారా చేయరని దానికి ఒక స్పష్టత అయితే రాబోతోంది. మొత్తానికి ఇక్కడ ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర అయితే ఇప్పుడు మొత్తం కూడా 144 సెక్షన్తో మొత్తంగా పోలీస్ బలగాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్సైనా ఈ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయంకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు ఇటు కవితని ఏ విధంగా అరెస్ట్ చేశారో అందులో ఉన్న టీం మెంబర్లోనే జోగేందర్ సింగ్ ఇప్పుడు ఈ కేజ్రీవాల్ని ఈ టీంలో కూడా ఇప్పుడు ఉన్నారు. మరి ఇటువంటి కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది, కేజ్రీవాల్ని ఈరోజు ఏ విధంగా క్వశ్చన్ చేయబోతారు, క్వశ్చన్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేకపోతే అరెస్ట్ చేసి విడిచిపెడతారా, దానికి ఈరోజు స్పష్టత అయితే రాబోతోంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే గతం నుంచి ఈడీలో మొత్తానికి ఈడీకి సంబంధించి కావచ్చు, ఇటు సిబిఐ కావచ్చు, 2 దర్యాప్తు సంస్థలు కూడా ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఒక ప్రశ్నలు తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. మరి ఈరోజు కేజ్రీవాల్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన నివాసం దగ్గర ఇప్పుడు ఈడీ అధికారులు చేరుకుంటూ కూడా ఆయన్ని ప్రశ్నించే ప్రశ్నలు చేసుకోవచ్చు. మరి ఇక్కడ కూడా ఈడీ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఏ విధంగా ఉండబోతుంది ఎక్సైజ్ పాలసీ ఎటు నుంచి ఎటువైపు వెళ్ళబోతుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ ఈడీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కేజ్రీవాల్కి 9 సార్లు సమన్లు అయితే జారీ చేశారు. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఈ విచారణకు సంబంధించి తన ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇటు ఎన్నికల ప్రచార సభల్లో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో 2-3 సార్లు ఆయన రాలేని పరిస్థితి అని చెప్పారు. దాని తర్వాత నుంచి కూడా ఆయన ఈ కేసులకు సంబంధించి కావచ్చు, నోటీసులకు సంబంధించి కావచ్చు, ఆయన ఎటువంటి రెక్లెస్గా చూసిన పరిస్థితి. దాని తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేస్తూ కూడా ముందుకెళ్లారు. ఇప్పుడు ఫైనల్గా ఢిల్లీ హైకోర్టు ఆయనకి ఈ కేసులకు సంబంధించి ఎటువంటి ఉపశమనం దొరికిన నేపథ్యంలో ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో దొరికిన ప్లస్ పాయింట్తో అయితే ముందుకెళ్లారు. మరి ఈరోజు ఏం జరగబోతోంది, ఈడీ అధికారులు ఆయన్ని క్వశ్చన్ చేసిన తర్వాత విడిచిపెడతారా లేకపోతే అరెస్ట్ చేసి రేపు మధ్యాహ్నానికల్లా అంటే ఇప్పుడు 24 గంటల్లో ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెడతారా అనే దానికి ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.